హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ల్యాండ్ గేమింగ్. సో ఇవాళ ఈరోజైతే మనకు ఈవో బండిల్ అయితే వచ్చేసింది. సో స్పిన్స్ అయితే చేస్తున్నాను 20 సో ఇప్పుడైతే 90 చేసేసాను. నాకు ఇంకా ఒక్కటి కూడా రాలేదు. సో మీతో మాట్లాడుతుంటే ఒక్కటి వచ్చేసింది అంటే నాకు ఎవరో సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టారు కాబట్టి ఒకటి వచ్చింది అండ్ గ్రానైడ్ వచ్చింది. ఇప్పుడే తీయద్దు అండ్ 20 అండ్ ఏమొస్తుందో చూడాలి. నాకు సప్లై మ్యాప్ ఇచ్చేసాడు. ఫ్రీ ఫైర్ మా బాగా డైమండ్స్ చూపుతాడని నాకు తెలుసు, అయినా సరే తిప్పుతున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, 24 hours గోల్డ్ అంట. షెట్, ఇంకా అయ్యో ఏం రాలేదు. మళ్ళీ ఇంకో 20. ఓకే 20 అయ్యో ఏమొస్తలేదే. 20 ఓకే. ఓ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చాడు. 20 ఓకే. ఓ ఇదైతే బాగుంది. బండిల్ అయితే ఆసమ్ అంటే ఆసమ్, నాకు నచ్చింది. అందుకే ఈ బండిల్ తీస్తున్నాను. దీని యానిమేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది యానిమేషన్. సో మనకు నచ్చని వస్తే వాలెట్లో వెళ్ళి ఇవన్నీ తీసేయచ్చు అనమాట. సో నాకు ఇది అవసరం లేదు. సప్లై మ్యాప్ ఒకటి అవసరం అండ్ ఈ ఫ్రాగ్మెంట్స్ యూనివర్సల్ అవసరం లేదు, ఉన్నాయి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి తిప్పేసేయండి. ఒక స్పిన్ వస్తుంది, స్పిన్ తిప్పేసేయండి, దాంతో ఏమన్నా రావచ్చు. మళ్ళీ ఫ్రాగ్మెంటే వచ్చింది అండ్ మళ్ళీ తిప్పుదాం. ఈ ఫ్రాగ్మెంట్ వద్దు, ఇది వద్దు. మ్యాక్సిమం 3 అయితే ఉండాలన్నమాట. 3కి ఒక డ్రా ఇస్తాడు. సో మనం 3 సెలెక్ట్ చేసుకున్నామంటే క్లెయిమ్ టు వాలెట్లో. సో ఒకటైతే వచ్చేసింది, సెకండ్ 1 టోకెన్ వచ్చేసింది, సెకండ్ టోకెన్ అండ్ ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఫ్రాగ్మెంట్స్ ఇస్తుండు ఫ్రీ ఫైర్ ఏమో తక్కువ డైమండ్స్లో M4A1 క్రెడిట్ ఇచ్చాడు. ఇంకా 20 ఇప్పుడు కూడా ఇంటర్ ఇది వస్తుంది. సో గాయ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని దంచి కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ని కూడా కపాలం పగల కొట్టండి. ఇప్పుడు క్లెయిమ్ టు వాలెట్, గెట్ 1 డ్రా. ఓకే కన్ఫర్మ్. ఓకే రావాలి. షెట్ పెట్ ఫుడ్ వచ్చేసింది, నాకైతే వచ్చేసింది పెట్ ఫుడ్ అండ్ 20 మళ్ళీ తిప్పాను. ఓ మై గాడ్, మళ్ళీ ఫ్రాగ్మెంట్స్. ఓ షెట్, ఓ మై గాడ్, ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఇస్తామో నాకు అవసరం లేదు. ఈవో బండిలే కావాలి నాకు ఫ్రాగ్మెంట్స్ అవసరం లేదు. సో మనం మ్యాక్సిమం 6 ఇస్తే 2 డ్రాస్ ఇస్తాడు. సో నేను 6 సెలెక్ట్ చేసుకున్నాను, 2 డ్రాస్ అండ్ 2 కమాన్. ఓ డైమండ్ రాయల్ అండ్ ఫ్రాగ్మెంట్ ఇంకో స్పిన్ తిప్పేసేద్దాం. 20 50 ఫ్రాగ్మెంట్స్ యూనివర్సల్. ఇక్కడ వాలెట్ పక్కనే ఉంది కదా, సో దానికి అయితే రెడ్ మార్క్ పడుతుంది. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదబ్బా. ఇప్పుడైనా ఈమె ఒకటి ఇచ్చేసాడు. ఇంకో టోకెన్ అయితే అంటే మనం 90 స్పిన్ తిప్పితే 5 స్పిన్స్లో ఇస్తున్నాడు తప్ప 20 స్పిన్లో ఒక్కటి రాలేదు ఇంతవరకు. అంటే గెట్ టు ది డ్రా దాంట్లో వాలెట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటేనైతే వచ్చేసింది. మనకు ఇంకా రాలేదు. 2 డ్రాస్ రావాలి. పెట్ ఫుడ్ వచ్చేసింది. మనకి పెట్ ఫుడ్ అవసరం లేదు అండ్ ఇవైతే నాకు అవసరం లేదు. గెట్ 1 డ్రా అండ్ కన్ఫర్మ్. ఈ యానిమేషన్ బాగా నచ్చిందబ్బా నాకు. ఇంటర్ ఇది ఫ్రాగ్మెంట్స్ ఇస్తున్నాడు. అగైన్ 20 స్పిన్ తిప్పేసా. MC మెషిన్ గన్ ఏదో వచ్చేసింది క్రేట్ అండ్ 90 తిప్పేసా. 90లో పెట్ ఫుడ్, అగైన్ పెట్ ఫుడ్ 20లో. ఓ మై గాడ్, 20 మళ్ళీ తిప్పేసా. ఫ్రాగ్మెంట్స్ ఇస్తున్నాడు. షెట్, ఇంకో 90 తిప్పేసా. మళ్ళీ అదే ఫ్రాగ్మెంట్, ఎన్నిసార్లు అదే ఫ్రాగ్మెంట్ తప్పు ఇది చాలా తప్పు. ఒక AK స్కిన్ వచ్చింది, ఇది కూడా బాగానే ఉంటుంది క్రియేట్, బట్ పర్మనెంట్ రాదు ఎందుకంటే మన లక్ అది. అండ్ ఈ ఫ్రాగ్మెంట్స్ అయితే వద్దు నాకు,
ఫ్రాగ్మెంట్స్ తీసిస్తున్నా. అండ్ ఈ గన్ క్రిక్స్ కూడా వద్దు, పెట్ కూడా వద్దు. సో గెట్ 2 draws confirm. And here is our skeleton. Oh, bonfire and XMite skin. ఓకే, క్రేట్ అయితే బాగానే వచ్చింది. 20 spin అగైన్. ఎప్పుడు ఇస్తాడో, ఎన్ని డైమండ్స్ చూపుతాడో. ఓ 90 స్పిన్కి ఒక్కటి కూడా అయిపోలేదు ఫ్రెండ్స్. సో నాకైతే 3 టోకెన్స్ వచ్చేసాయి. కార్ స్కిన్ వరకు అయితే వచ్చేసింది. నాకు ఇంకా 2 టోకెన్స్ వస్తే మాత్రం నాకు ఇంకా ఒక ఏగ్ అండ్ ఈవో బండిల్ అయితే వచ్చేస్తుంది. సో నాకు ఇవి వద్దు, ఫ్రాగ్మెంట్స్ వద్దు, అండ్ ఈ గన్ క్రియేట్ వద్దు. ఓకే, గెట్ 1 draw. అండ్ ఇవి వద్దులే, వద్దు, ఇవి వద్దు, యూనివర్సల్ వద్దు. అండ్ ఇంకా ఏమన్నా, ఓకే, గెట్ 2 draws. అండ్ స్టక్ అవుతుంది నా ఫోన్. ఓ 2 drawsలో అన్ని ఫ్రాగ్మెంట్స్ ఇచ్చాడు. బయటికి వెళ్ళి రావాలన్నమాట. మనం బయటికి వెళ్ళేసాం, క్లెయిమ్ చేసేసాం, బ్యాట్ వచ్చేసింది. అండ్ వీక్ 3 1000 డ్యామేజ్ ఇచ్చేసి వచ్చాం మళ్ళీ మీ దగ్గరికి. అండ్ టాప్అప్ అయితే మనకు టోకెన్స్ కావాలన్నమాట. ఈ టోకెన్స్ వద్దు, షార్క్ కోబ్రా టోకెన్స్ కావాలి. ఓకే 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 95 రూపీస్కి 100 డైమండ్స్ అండ్ క్రెడిట్స్ ఇచ్చాడు. మనకి ఈవెంట్స్ వద్దు, బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఈ బ్యాగ్ కూడా ఓపీ ఉంది ఫ్రెండ్స్, కానీ ఇది యానిమేషన్ ఏం లేదనమాట. ఇది ఫేడెడ్ వీల్, కొత్త యూఎంపీ ఫేడెడ్ వీల్ వచ్చేసింది. నాకైతే వచ్చేసింది, నేనైతే ఈ యూఎంపీ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తిప్పేసి వద్దాం. ఇంకా మనం చేసేది 20. అండ్ అబ్బా, ఫ్రాగ్మెంట్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా డైమండ్స్ దుబ్బాకో మావా. ఇది 90 స్పిన్లో కూడా ఒక్క టోకెన్ ఇవ్వలేవా? చూపిస్తాడు, ఆశ కల్పిస్తాడు అట్లా. అండ్ మనకి ఇవ్వద్దు ఫ్రెండ్స్. సో మనకైతే ఈవో బండిల్ రావడానికి అయితే చాలా అంటే చాలా డైమండ్స్ వరకు పడతాయి. కానీ ఫస్ట్ 2 మనకి లక్ ఉంటే 3 ఈజీగా ఇచ్చేస్తాడు, కొన్ని డైమండ్స్కే ఇచ్చేస్తాడు. కానీ ఇంకా రావాలంటే మైండ్ పోతుంది. అండ్ చూసారా, 3 టోకెన్లు వచ్చాక ఎన్నిసార్లు తిప్పినా ఒక్క టోకెన్ కూడా ఇస్తలేడు. దట్ ఈస్ ఫ్రీ ఫైర్ ఈవో బండిల్. ఈవో బండిల్ అయితే నాకు నచ్చేసింది. ఎలాగైనా తీస్తామో, నిన్ను తట్టుకొని నేను తీస్తా. నాకు ఈ ఎమోట్స్ అండ్ బండిల్ కూడా వచ్చింది. నాకు బండిల్ అయితే ఓపీ ఉంది, ఎమోట్స్ కూడా ఓపీ ఉన్నాయి. డైమండ్స్ అయిపోయాయి, మళ్ళీ డైమండ్స్తో వచ్చేద్దాం. క్లెయిమ్ టు వాలెట్ చేసిద్దాం. అండ్ ఇవైతే వద్దు మనకి. ఓకే, డ్రా టోకెన్ ఇవ్వమో, డైమండ్స్ అయిపోయాయి చూడుమో కొంచెం. ఓ స్కైలర్ ఫ్రాగ్మెంట్స్, వాట్ ఈస్ దిస్ షెట్. ఓ2 టాప్అప్ అంట. సో మీ ముందుకైతే మళ్ళీ టాప్అప్ చేసుకొని వచ్చేసాను. అండ్ 90 స్పిన్ తిప్పేశాను. ఈ స్కెల్టన్ అయితే భలే లేస్తుంది, అసలు కొండ మీద నుంచి లేస్తుంది. అగైన్ హీస్ డూయింగ్ లైక్ దిస్. సీ దిస్ గై అనదులే. అండ్ ఇవద్దు మనకి. గెట్ 2 draws కావాలి కదా మనకి. ఓకే, సెలెక్టెడ్. అండ్ 3 draws అయితే అయినాయి. సో మన గోల్డ్ రాయల్ అయితే వద్దు, గోల్డ్ రాయల్ కూడా చాలానే ఉన్నాయి. ఫ్రాగ్మెంట్స్ వద్దు. అండ్ గెట్ 3 draws. అవి చూడండి స్కెల్టన్ ఎలా లేస్తుందో. ఇట్స్ ఓపీ విపి. అరే యార్, ఏంట్రా ఇది, మళ్ళీ గోల్డ్ ఇచ్చేసాడు. 24 hours. అండ్ ఎక్స్పీరియన్స్ కార్డు కూడా 24 hours. ఇప్పుడైతే మనకి ఏం అవసరం లేదు. వాలెట్లో 20 స్పిన్ తిప్పేశాను. అండ్ అగైన్ ఫ్రాగ్మెంట్స్. మళ్ళీ గో టు టాప్అప్. అయ్యో, ఎన్నిసార్లు టాప్అప్ అయ్యా, 100 చేయించా, సారీ. సో ఇవైతే వద్దు మనకి. గెట్ 1 draw. అండ్ ఇందులోనైనా రండి అయ్యా. ఇంకా టాప్అప్ చేయించాను. స్కైలర్ ఫ్రాగ్మెంట్స్. అరే గో టు టాప్అప్ అగైన్. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్.
అగైన్ నేను టాప్అప్ చేసుకొని అయితే వచ్చేసాను. సో ఇంకో 90 స్పిన్ తిప్పేశాను. బోన్ ఫైరా, ఓ మై గాడ్. అండ్ అగైన్ 20 స్పిన్. కమాన్ వెళ్ళాలి, ఇంకో టోకెన్. అర్రే ఫ్రాగ్మెంట్స్ ఎన్ని ఇస్తావు? ఫ్రాగ్మెంట్స్ ప్రిఫర్ ఇది చాలా తప్పు. సో ఇక్కడ 3 టోకెన్స్ అయితే వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. సో అవన్నీ అయితే అరే టోకెన్ షిట్, కొంచెం ఇటు జరిపితే అయిపోగా. షిట్, నాకు ఈ బండిల్ బాగా నచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 3 టోకెన్స్ వస్తే రిసీవ్ చేసుకున్నా. అండ్ అబ్బో రే 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 మళ్ళీ పక్కకే వచ్చింది. 90 స్పిన్ గాన్. కార్ స్కిన్, ఇంకా గ్రానైడ్ అండ్ ఇంకా లోల్ అయితే వచ్చేసింది. సో క్లెయిమ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకో 2 టోకెన్స్ రావాలి. సో 2 టోకెన్స్ అయితే చేసేద్దాం. 20 స్పిన్ అగైన్. అండ్ అయ్యో క్రేట్ వచ్చింది, గన్ స్కిన్ క్రేట్. అండ్ అగైన్ 20. కమాన్ ఒక్కటి ఇలా చూడు. యూనివర్సల్ ఫ్రాగ్మెంట్స్ 50 ఇచ్చేసాడు. ఓకే. అండ్ 20. కమాన్ బ్రైట్నెస్ అయితే వద్దు, చాలు బ్రైట్నెస్ చాలు. అండ్ అగైన్ గోల్డ్ స్పిన్ ఇచ్చేసాడు, గోల్డ్ది. అండ్ అగైన్ 20 స్పిన్. ఓ నో, బోన్ ఫైర్ ఇచ్చేసాడు. అండ్ అగైన్ 90 స్పిన్ అయితే తిప్పేద్దాం. ఇప్పుడు ఒక్క టోకెన్ అయినా రావాలి. ఎస్, టోకెన్ అయితే రాలేదు. పక్కన ఇచ్చాడు కదా. రే ఏంట్రా ఇది? షర్ట్ గెట్ 1 డ్రా. బోన్ ఫైర్ ఇన్నొద్దు, బోన్ ఫైర్ అయితే ఇన్నొద్దు. అండ్ యూనివర్సల్ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చూడొద్దు. అండ్ గెట్ చాలా ఇది ఓపీ గన్ స్కిన్. అండ్ ఇది వద్దులే. ఇంకా అంతేనా? ఆల్ రైట్. అండ్ ఇంకా ఏమున్నాయి? ఏం లేవుగా మన వాలెట్లో. ఎక్స్పీరియన్స్ కార్డ్, గెట్ 5 డ్రాస్. ఎస్, ఇప్పుడైనా ఒక టోకెన్ అయితే వెళ్ళే. ఓ మై గాడ్, ఒక్క టోకెన్ కూడా ఇస్తలేడు. రీ ఇది చాలా తప్పు, ఇది తప్పు, చాలా తప్పు. ఒక్క డ్రాలో ఏమి వెళ్తుంది? 2 డ్రాస్లోనే ఏం వెళ్ళలేదు. కానీ ట్రై చేద్దాం. మనమైతే ఫ్రాగ్మెంట్స్ ఇచ్చేసాడు. దీనిలో ఫ్రాగ్మెంట్స్ అయితే బాగా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో మీరు కావాలనుకుంటే లక్ అయితే ఉంటే వస్తుంది, బట్ చాలా డైమండ్స్ అయితే తీసుకుంటాడు. అండ్ చూసారా, ఇప్పటి వరకు నాకు చాలా ఫ్రాగ్మెంట్స్ వచ్చేసాయి, కానీ ఒక్క టోకెన్ ఇస్తలేడు. ఒక 3 టోకెన్స్ నాకు లక్ ఉంది. సో 3 టోకెన్స్ వరకు అయితే బై వర్డ్స్ 3 టోకెన్స్ ఇచ్చేసాడు ఈజీగా. కానీ 2 టోకెన్స్కి చుక్కలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎన్ని స్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్టార్స్ కనిపిస్తున్నాయి చూడండి. 20 స్పిన్ తిప్పుతుంటే కూడా స్కెల్టన్ అయితే బాగా లేస్తుంది. అట్రాక్టివ్గా పెట్టాడు మామ. ఎలా అయినా తీయాలనేసే పెట్టాడు బండిల్. అరే వా, ఒక్కటి అయ్యయ్యో మళ్ళీ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కపాలం పక్కల కొట్టండి. అండ్ ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎన్ని డైమండ్స్ పడతాయి. ఇంకా 20 స్పిన్ అయితే చేసేసాను. గోల్డ్ రాయల్ వచ్చేసింది. అగైన్ 20 స్పిన్. అండ్ ఇట్స్ టైమ్ టు పార్టీ లేదు, బుక్క లేదు, అన్నీ దీనికి అయిపోతున్నాయి. ఓకే. అండ్ ఇంకో 20 స్పిన్. సో అయిపోయాయి నా దగ్గర డైమండ్స్ అయితే. M4M1 గన్ స్కిన్ ఇచ్చేసాడు. అండ్ మళ్ళీ గో టు టాప్అప్, మళ్ళీ టాప్అప్ చేసుకొని వస్తా ఫ్రెండ్స్. అండ్ అంతవరకు క్లెయిమ్ టు వాలెట్లో వచ్చినవి అయితే తీసేస్తాను. అండ్ బోన్ ఫైర్ వద్దు, గోల్డ్ రాయల్ కూడా వద్దు, గన్ క్రేట్లు వద్దు, ఇవన్నీ వద్దు, M4M1 వద్దు. సో XM8 కూడా వద్దు, మామూలు. అండ్ ఎక్స్పీరియన్స్ కార్డ్ ఇన్నొద్దు. సో గోల్డ్. అండ్ గెట్ 5 డ్రాస్. కమాన్, నాకు డైమండ్స్ అయిపోయాయి. ఓ మై గాడ్, ఇంతవరకు ఒక్కటి కూడా అయిపోలేదు. అగైన్
ఫ్రాగ్మెంట్ ఇంకేం. ఓకే, గోల్డ్ రాయల్ వద్దు. యూనివర్సల్ ఫ్రాగ్మెంట్ అండ్ బోన్ ఫైర్ కూడా వద్దు. అండ్ ఇది కూడా వద్దు. గెట్ 2 డ్రాస్. కమాన్, ఇప్పుడైనా రావాలి. అండ్ స్కైలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ P90 గన్ క్రేట్ వచ్చింది. అండ్ అగైన్ గన్ క్రేట్ టాప్అప్ చేసేసాను. 500 టాప్అప్ చేసేసాను. సో పెట్ కూడా వచ్చేసింది. పెట్ ఎబిలిటీస్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. సైబర్ ఏజెంట్ అంట, హాప్ టాప్అప్ అండ్ సైబర్ ఏజెంట్ అంట. ఇవైతే ఎక్విప్ చేసేసుకున్నాను. సో మళ్ళీ 520 డైమండ్స్ అయితే వచ్చేసాయి మళ్ళీ. అండ్ అగైన్ 20 స్పిన్ చేసేద్దాం. 20 స్పిన్తో ఎస్. అరే రే రే, పక్కనే ఉంది మా, కొంచెం ఇలా కదిలిస్తే వస్తుంది. నువ్వే ట్రై చేయ. అరే ఇది ఎవర్రా ఇది. 20 స్పిన్ అగైన్, పక్కనే ఉంది. వచ్చు మనకు లేదప్ప. ఇప్పుడు నేను అన్నానని ఫాస్ట్గా స్పిన్ చేశాడు. ఫ్రీ ఫైర్ సరే, నీకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు ఇవ్వడంట ఫ్రెండ్స్. మనం చెప్తే ఫాస్ట్ అయిపోయి అంటే ఫాస్ట్ అటు నెట్టేస్తుండు టోకెన్ని. ఇటు రా అంటే ఇట్టే జరుపుతుండు కొంచెం. అండ్ అగైన్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చేసాడు. చాలా వరకు అయితే మనకు ఫ్రాగ్మెంట్స్ వస్తున్నాయి. ఇంకో ఫ్రాగ్మెంట్స్ స్పిన్ అయితే చేసేద్దాం వాలెట్లో ఉన్నవి. గన్ క్రేట్స్ వద్దు. అండ్ ఓకే, గెట్ 2 డ్రాస్ చేసేసాను. అగైన్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చేసాడు. స్కైలర్ ఫ్రాగ్మెంట్స్ అండ్ MP40 గన్ క్రేట్ ఇచ్చేసాడు. 3 ఉండాలి కదా మనకి. ఓకే, ఇంకోటి. ఓకే, గెట్ 1 డ్రా. అండ్ అప్పుడప్పుడు వాలెట్లో ఉన్నవి కూడా తిప్పాలి ఫ్రెండ్స్. సో మనకి వెళ్తే మంచిది. డైమండ్స్ పెట్టని అవసరం లేదు, ఇంకా మిగులుతాయి. ఇంకో 20 స్పిన్ తిప్పుతున్నాను. అండ్ ఇట్స్ నాట్ గెటింగ్. యా. అయ్యో, అరే ఇంట్రా ఇది. సర్లే, నేను తిప్పుతాను. అండ్ చూసారా ఫ్రెండ్స్, అగైన్ ఫ్రాగ్మెంట్స్ అండ్ అగైన్ 20 స్పిన్. ఓ మై గాడ్, ఇన్ని ఫ్రాగ్మెంట్సా మరి. ఆల్రెడీ 3 టోకెన్స్ వచ్చేసాయి. ఆ 3 టోకెన్స్ ఈజీగా వచ్చేసాయి ఫ్రెండ్స్. కానీ 2 టోకెన్స్కి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు ఫ్రీ ఫైర్మో. ఫ్రాగ్మెంట్స్ అయితే వద్దు మనకి. గన్ క్రేట్ కూడా వద్దు. గెట్ 1 డ్రా అండ్ కన్ఫర్మ్. అండ్ రావాలి. P90 స్పిన్ ఇచ్చేసాడు. మళ్ళీ గన్ క్రేట్ ఇచ్చేసాడు. అగైన్ 90 స్పిన్ తిప్పేద్దాం ఈసారి. రావాలి. అరే షిట్. అండ్ అగైన్ 20 స్పిన్ అగైన్. ఎస్ ఇంకో టోకెన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో గన్ స్కిన్ అయితే వచ్చేసింది, AK గన్ స్కిన్. అండ్ అగైన్ చూసారుగా AK గన్ స్కిన్. కంగ్రాచ్యులేషన్స్. ఇదైతే ఇస్తాము, పంప్కిన్ ఫ్లేమ్స్ అన్నమాట. బాగుంది గన్ స్కిన్ మాత్రం. అండ్ అగైన్ 20. కానీ మనకి ఆ బండిల్ మీద ఫోకస్ ఉండాలి. ఏకలవ్యుల్ లాగా గోల్డ్ రాయల్ ఇచ్చేసాడు. దీనికి ఎన్ని డైమండ్స్ పడతాయో కదా 1 టోకెన్కి. అండ్ సుమారు వద్దు. గోల్డ్ రాయల్ గన్ క్రేట్స్ అయితే వద్దు. P90 బాగానే ఉంటుంది. ఇంకేమున్నాయి. ఆగండి, రోస్తా. ఇక్కడ ఆ సబ్స్క్రైబర్స్తో కొంచెం బిజీగా ఉన్నాను. ఆగరేంట్రా బాబు మీరు, చెప్పానుగా ఆగమని. అగైన్ ఎక్స్పీరియన్స్ కార్డ్ అండ్ M4A1 స్కిన్ ఇచ్చేసాడు. అగైన్ 20 స్పిన్. కమోన్. అండ్ ఫమస్ క్రేట్ ఇచ్చేసాడు. మళ్ళీ 90s తిప్పుతున్నాను. ఓ మై గాడ్, ఇన్ని ఫ్రాగ్మెంట్సా. ఇంకా తెలిసిందేగా మనకైతే గన్ క్రేట్లు వద్దు. P90 బాగుంటుంది తప్ప మనకి అవసరం అవి. P90 అండ్ గెట్ 3 డ్రాస్ అండ్ కన్ఫర్మ్.
అగైన్ ఫ్రాగ్మెంట్స్. ఎస్, నాకు మూడు పోతుంది అబ్బా. నేను ఇంకా చేయాలి అట్లనుకోవట్లేదు, కానీ చేస్తా. నాకు ఆ బండిల్ నచ్చింది. సో అరే రీ 1 టోకెన్. ఓ మై గాడ్, పక్కనే ఉంది కానీ అయినా ఇవ్వలేదు. అండ్ అగైన్ 20 స్పిన్. ఓకే 20 స్పిన్. ఓకే, ట్యాప్ టు స్కిప్ అని మాత్రం నొక్కకండి, ఫాస్ట్గా వస్తుందని, కానీ ఇవ్వడు. సో మనమైతే ట్యాప్ టు స్కిప్ నొక్కొద్దు. సో అవి నొక్కితే కనుక మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. మనం అలాగే చూస్తుంటే అయితే ఒక 50% అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏది తిప్పినా మనం ట్యాప్ టు స్కిప్ అనేసి మాత్రం ప్రెస్ చేయకూడదు. అండ్ క్లెయిమ్ టు వాలెట్ వద్దు. P90 స్కిన్. ఓకే కన్ఫర్మ్. ఓకే, క్విక్ సెలెక్ట్ చేసేద్దామా. 1 డ్రా అయితే వచ్చేసింది. ఓ P90 క్రేట్ ఇచ్చేసాడు అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ చేసేస్తాను. ఓకే, ఈసారి అయితే వచ్చేసింది 24 అవర్స్కి P90 స్కిన్. అండ్ అగైన్ టాప్అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అగైన్ టాప్అప్ చేసేసి 310 డైమండ్స్ అయితే చేసేసి మళ్ళీ వీళ్ళలోకి అయితే వచ్చేసాను. 20 స్పిన్ అండ్ అగైన్ ఓ మై గాడ్, ఫ్రాగ్మెంట్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. చాలా ఇంకా ఆపేమో, చాలా డైమండ్స్ దొబ్బాయి ఇంత ముందు కూడా నా దగ్గర. ఒక్క టోకెన్ ప్లీజ్. ఇంకా ఎవరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కప్పాలం పగల కొట్టండి. అలాగే గంట సింబల్ ఐకాన్ని కూడా దంచి కొట్టండి. అలాగే ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్లో, అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిని కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇవైతే 2 డ్రాస్, ఇంకా 2 డ్రాస్ కొట్టేద్దాం. బ్లడ్ మూన్ స్కారల్ అయితే క్రేట్ ఇచ్చేసాడు. అండ్ M4A1 స్కిన్ క్రేట్. అండ్ 160 డైమండ్స్ ఉన్నాయి. 20 తిప్పేద్దాం. ఓ యూనివర్సల్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చేసాడు. 90 స్పిన్ అయితే వచ్చేసింది. ఓ మై గాడ్, అన్ని ఫ్రాగ్మెంట్స్ ఈసారి. నో ఓన్లీ 2 ఫ్రాగ్మెంట్స్ అండ్ 2 గన్ క్రేట్స్ అండ్ 1 ఎక్విప్మెంట్ అండ్ 140 డైమండ్స్ ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర. ఇంకా కొంచెం వాలెట్లో చూసినట్టయితే ఈ 2 ఫ్రాగ్మెంట్స్ గన్ క్రేట్స్ వద్దు, అండ్ ఈ గన్ క్రేట్స్ వద్దు. M4A1 అండ్ గెట్ ఇంకా ఎక్స్పీరియన్స్ కార్డ్ వద్దు. గెట్ అండ్ ఎక్స్పీరియన్స్ కార్డ్ తీసేసిన 3 డ్రాస్ వస్తున్నాయి. సో 3 డ్రాస్కి వెళ్ళిపోదాం. వెపన్ రాయల్ అండ్ M4A1 అండ్ ఫ్రాగ్మెంట్స్ 50 అగైన్. ఇంకా ఫ్రాగ్మెంట్స్ ఎక్స్పీరియన్స్ కార్డ్ వద్దు. ఓ మై గాడ్, టాప్అప్ అంట 20 తిప్పేద్దాం. స్కెల్టన్ బాగుంది, ఆ గోల్డెన్ కలర్ చాలా చాలా బాగుంది. అండ్ ఒక్క టోకెన్ కొంచెం జర్మో. అయ్యో షెట్, నా దగ్గర ఇంకా డైమండ్స్ అయిపోయాయి. మళ్ళీ 500 అయితే టాప్అప్ చేసుకొని మళ్ళీ ఒక 20 స్పిన్ అయితే తిప్పేసాను. ఎక్స్పీరియన్స్ కార్డ్ అండ్ అగైన్ ఇంకా 90 స్పిన్ అయితే తిప్పేద్దాం. సో ఈసారి కనుక వెళ్ళాలి, ఇవ్వాలి మా, ఇది కరెక్ట్ కాదు. 90 స్పిన్లో కూడా ఇవ్వలేదు నువ్వు అంటే. నాకు ఖర్చు అయింది ఇప్పటి వరకు డైమండ్స్ అయితే 3500, ఇంకా 3000 అయ్యాయి అనమాట. అండ్ ఇప్పుడు కూడా ఇంకా ఈ 500 కూడా పోతే కనుక 3500 డైమండ్స్ పెట్టాను అనమాట ఈవో బండిల్కి. చూసేద్దాం. అండ్ వాలెట్లో అయితే
వాలెట్ నుంచి డ్రాస్ తీసుకున్నట్లయితే నాకైతే ఒక టోకెన్ ఇచ్చేసాడు ఫస్ట్లో. అండ్ ఇప్పుడైతే ఇవ్వట్లేదు వాలెట్ నుంచి డ్రా చేస్తే కనుక. అండ్ ఇవైతే వద్దు మాకు. గెట్ 3 డ్రాస్. మాన్ ఫ్రాగ్మెంట్స్ క్రేట్స్ ఇచ్చేసాడు. మళ్ళీ క్రేట్స్ అయితే మనకు అవసరం లేదు, సో తీసేస్తున్నా వాలెట్ నుంచి. అండ్ గెట్ 1 డ్రా. కమాన్ ఇప్పుడైనా రావాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ అటు ఇటు తిరుగుతుంది, రొటేషన్లోకి పెట్టలేదు. సో ఎక్స్ఎంఎట్ కన్క్రీట్ అయితే వచ్చేసింది. అరే అస్సలే బండిల్ రాలేదనే బాధలో నేనుంటే నువ్వు నా ఫోన్ ఇలా సతాయిస్తుంది. అండ్ అగైన్ క్రేట్స్ అయితే ఇస్తున్నాడు ఇప్పుడైతే. చూద్దాం ఎప్పుడు ఇస్తాడో చూసేద్దాం. ఇంకా నా దగ్గర ఉన్నది 380 డైమండ్స్. అండ్ అందులో 90 స్పిన్ తిప్పేసి 20 స్పిన్ తిప్పేశాను. అగైన్ 90 స్పిన్ అయితే ఇప్పుడు తిప్పేద్దాం. సో దీనిలో ఇవ్వచ్చు. మళ్ళీ క్రేట్స్ ఇచ్చేసాడు. అండ్ అగైన్ 20. మనము ఏంటంటే 20 ఒకసారి తిప్పాలి, 90 తిప్పాలి. సో 90 ఛాన్సాలు తిప్పేసరికి 90 ఛాన్సాలు తిప్పేసామనుకుంటే కనుక 20 తిప్పాలి. అండ్ 20 ఛాన్సాలు తిప్పేసామనుకుంటే 90 తిప్పేసేయాలి. మనకి ఎటు అనుకూలంగా అంటే ఎటు అయితే తొందర టోకెన్స్ వచ్చేసాయో అటువైపు తిప్పాలి అనమాట. నాకైతే 90లో ఒకటి ఇచ్చాడు, 20లో 2 ఇచ్చేసాడు. కానీ 20లో ఇప్పుడు ఇవ్వట్లేదు, అందుకే నేను 90 ట్రై చేస్తున్నా, అయినా ఇస్తలేడు. అండ్ నాకు ఇంకొక టోకెన్, ఒక్కటంటే ఒక్కటే ఒక టోకెన్ ఇస్తే బాగుంటుంది. మా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు ఈ బండిల్ వచ్చిందంటే. ఏమంటారు సబ్స్క్రైబర్స్? చూసారా, ఓకే అని కూడా అనేసారు. అండ్ ఈ గన్ క్రేట్స్ అయితే వద్దు, ఈ గన్ క్రేట్ కూడా వద్దు, తీసేసా. అండ్ 5 డ్రాస్ చేసేసాను. అంటే దాదాపు 90 స్పిన్ అనమాట, కానీ ఇవ్వలేదు. అగైన్ సప్లై అండ్ క్రేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కార్డ్ అండ్ ఫ్రాగ్మెంట్స్ అయితే వద్దు. గన్ క్రేట్స్ సప్లైస్ వద్దు, గన్ క్రేట్స్ కూడా M4 ఏమనొద్దు. సో గెట్ 2 డ్రాస్. ఓ మై గాడ్, ఇవ్వలేకపోతున్నాడు ప్రీఫర్ మో ఒక్కసారి ఇంకో ఇవో బండిల్ టచ్ కూడా చేయరు. నా దగ్గర డైమండ్స్ కూడా అయిపోతున్నాయి. షెట్ 20 స్పిన్ ఇందులో అగైన్ రాలేదు. ఆటో టాప్అప్. నా దగ్గర అయితే మళ్ళీ డైమండ్స్ అయిపోయాయి. అండ్ వాలెట్లో ఇంకేమైనా తీసేద్దాం. అండ్ గెట్ 1 డ్రా చూసేద్దాం. ఎస్, ఇచ్చేసాడు. వాలెట్లో డ్రా తీస్తే ఒక టోకెన్ ఇచ్చేసాడు. సో మనకైతే ఈవో బండిల్ వచ్చేసింది. కంగ్రాచ్యులేషన్స్. ఎస్, ఆగురా, ఇక్కడ వచ్చేసిందంటే ఎస్. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకుందాం. ఏంట్రా ఇది, ఫ్రీ ఫైర్ ఓపెన్ చేస్తే చాలు ఫ్రెండ్ రిక్వెస్ట్, గేమ్ ఇన్వైట్, ఇలా ఎందుకు చేస్తారా మీరు? అండ్ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను. సో మనకైతే ఈవో బండిల్ వచ్చేసింది, బోయా బండిల్. అండ్ మొత్తానికైతే 3500 డైమండ్స్ తీసుకున్నాడు ఈవో బండిల్ రావడానికి. అండ్ ఆ 3500 డైమండ్స్ కూడా అయిపోయాయి, కానీ వాలెట్లోకి వెళ్ళి డ్రాస్ చేస్తే అప్పుడు వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ బండిల్ అయితే చాలా నచ్చింది నాకు, అందుకే తీస్తాను. అండ్ చాలా బాగుంది. ఓపెన్, వాలెట్లో పోయి ఓపెన్ చేసేద్దాం బండిల్. సో బండిల్ ఇదన్నమాట. బండిల్ అయితే ఇలా ఉంటుంది. షర్ట్ అండ్ ప్యాంట్ అండ్ షూస్. ఫైర్తో హెయిర్ స్టైల్ బాగుంది అండ్ మాస్క్ కూడా బాగుంది. ఐ యానిమేషన్ అయితే ఇంకా బాగుంది, నాకు నచ్చేసింది. అండ్ ఈ బండిల్తో పాటు మనకైతే 3 ఎమోట్స్ కూడా ఇచ్చేసాడు. మన లెజెండరీ బండిల్ అన్నమాట, బోయా బండిల్. నాకైతే అప్పుడు కోబ్రా బండిల్ అయితే తీశాను, అది కూడా ఉంది.
అండ్ ఇప్పుడు ఈ లెజెండరీ బండిల్ కూడా తీసేసాను. షూస్ కూడా బాగా నచ్చాయి నాకు. అండ్ 3 ఎమోట్స్లో ఈ ఎమోట్స్ అనమాట. ఇది ఒకటి, ఇది పూజ ఇదిలా ఇక్కడ పెడదాం. ఓకే. అండ్ ఇంకోటి ఇది కదా బటర్ఫ్లైది బాల్ సిక్ మూవ్స్. ఇది ఈ ఎమోట్ నాకు నచ్చింది, చాలా 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 నచ్చింది సిక్ మూవ్స్. అండ్ గోల్డెన్ కాంబో ఇది కూడా నాకు నచ్చేసింది. సిక్ మూవ్స్ గోల్డెన్ కాంబో కంటే నాకు సిక్ మూవ్సే ఎక్కువ నచ్చింది. సిక్ మూవ్స్ అండ్ యానిమేషన్ అన్నమాట, మనం వచ్చే యానిమేషన్. అండ్ ఇది అన్నమాట సిక్ మూవ్స్. అండ్ ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇది ఒక ఎమోట్ అనమాట, గోల్డెన్ కాంబో. అరే నా ఫోన్కే బుక్క పెట్టేశావు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో టాటా బాయ్ బాయ్, సీ యూ ఫ్రెండ్స్. మన వీడియో అయితే అయిపోయింది.